హలో గ్యాస్, మనమైతే రేపటి నుంచి ట్రావెలింగ్ స్టార్ట్ చేస్తున్నాం. రేపైతే మనం రాయగడ వెళ్తున్నాం. రాయగడలో ఉన్న మజ్జిగమ్మ గౌరమ్మ టెంపుల్ని విజిట్ చేయబోతున్నాం. దానికన్నా ముందైతే మన ఛానల్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి 50 లైక్స్ టార్గెట్ పెడుతున్నాను. అది కూడా కంప్లీట్ చేస్తారని చూస్తున్నాను. అది కంప్లీట్ చేస్తే నేను కన్ఫర్మ్గా రితికేష్కి వెళ్తున్నాను. రితికేష్కి వెళ్ళాలంటే ఫస్ట్ ఢిల్లీ నుంచి, అదే విజయనగరం నుంచి ఢిల్లీ వరకు ట్రైన్లో వెళ్తున్నాను. ట్రైన్ అక్కడ ఢిల్లీలో 1 డే టైం స్పెండ్ చేసి ఇండియా గేటు, లోటస్ టెంపుల్, ఇంకా రెడ్ ఫోర్ట్ చూస్తాను. ఆ తర్వాత ఢిల్లీ నుంచి హరిద్వార్ వెళ్ళి హరిద్వార్లో ఉన్న ఒక 2 టెంపుల్స్ విజిట్ చేస్తాను. ఆ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తానంటే ఈ హరిద్వార్కి ఢిల్లీకి వెళ్ళే మధ్యలో నేనైతే ఢిల్లీని బాగా విజిట్ చేసి ర్యాపిడో యూస్ చేసుకుంటున్నాను ఢిల్లీలో అయితే విజిట్ చేయడానికి. బడ్జెట్లో మొత్తం 10,000 బడ్జెట్లో విజిట్ చేస్తున్నాను. 2,000 యాస్తో ఉంచుకుంటున్నాను. అంటే సేఫ్టీ కోసం 2,000, ఎందుకంటే ఏదైనా అవ్వచ్చు. ఆ 2,000 ఎమర్జెన్సీలో యూజ్ అవుద్దని 2,000 ఉంచుకుంటున్నాను. ఆ 2,000 ఉంచుకోవడం కోసం అది పక్కన పెట్టేస్తాను. కాబట్టి మెయిన్ అయితే మనకి 10,000 మాత్రమే మనది. 10,000లోనే వెళ్ళి కంప్లీట్ చేసేస్తాం అనేది. ఇప్పుడు రితికేష్కి వెళ్ళగానే అక్కడ మార్నింగ్ రితికేష్లో దిగ్గానే నేనైతే ఫస్ట్ 2 డేస్కి రూమ్ తీసుకుంటున్నాను. మార్నింగ్ 2 నైట్స్కి తీసుకొని ఫస్ట్ రోజు లక్ష్మణ్ రామ్జోలా, ఇంకా చుట్టుపక్కల ఉన్న శివాలయం విజిట్ చేస్తున్నాను. ఇంకా రామ మందిరం విజిట్ చేస్తున్నాను. అక్కడే గంగానది ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుద్ది. గంగా రివర్ అక్కడ నుంచి ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. హరిద్వార్ అంటారు కానీ హరిద్వార్ అయితే కాదు, గంగా అనేది రితికేష్ నుంచి ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. వీలైతే నేను టెహరీ లేక్ కూడా విజిట్ చేద్దామని చూస్తున్నాను. కానీ బడ్జెట్ సరిపోతే టెహరీ లేక్ స్కిప్ చేస్తాను. ఎందుకంటే నేను డే 1 ఇవన్నీ విజిట్ చేయడానికి మినిమం నాకు స్కూటీ కావాలి. కానీ స్కూటీకి ఎందుకని ఒకవేళ లైసెన్స్ అడిగితే మాత్రం స్కూటీస్ క్యాన్సిల్ చేసుకుని అక్కడ ఉన్న లోకల్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేసుకుంటాను. మ్యాక్సిమం అయితే స్కూటీకి ట్రై చేస్తాను. ఎందుకంటే అక్కడ ట్రావెలర్స్కి అయితే స్కూటీ మెయిన్లీ యూజ్ అవుతుంది. 500 నుంచి 600 ఉంటుంది స్కూటీకి. అక్కడ నుంచి నేనైతే ఫస్ట్ రోజు అయితే గంగా హారతి, లక్ష్మణ్ రామ్జోలా అక్కడ ఉన్న టెంపుల్స్ విజిట్ చేస్తాను అనమాట. సెకండ్ డే వచ్చేసరికి నైట్ 9:30 తర్వాత అసలు సేఫ్టీ ఏమి ఉండదు రితికేష్లో. నైట్ 9 తర్వాత లక్ష్మణ్ రామ్జోలా సైడ్ వెళ్ళకూడదు. అందుకు నేను 9 అయ్యేసరికి నేను రూమ్లో చెక్ఇన్ అయిపోతాను. రూమ్కి వెళ్ళిపోతాను 9 అయ్యేసరికి. నెక్స్ట్ డే 1లో మార్నింగ్ అయ్యేసరికి బంజీ జంప్ చేస్తాను. దాని ప్రైస్ వచ్చేసరికి 2,500 నుంచి 4,800 ఉంటుంది. వీడియో ఛార్జెస్ వేరేగా ఉంటుంది. 800 ఉంటుంది వీడియో ఛార్జెస్. అది కూడా ఇంక్లూడ్ అయ్యి కొన్నిటిలో మాత్రం ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. అందులో 3 పేర్లు చెప్తాను చూడండి. హిమాలయన్ బంగి ఉంటుంది. అది మినిమం 4,600 నుంచి 5,600 ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి స్ప్లాష్ బంగి, అంటే అది మీద నుంచి దూకేటప్పుడు కింద నుంచి వాటర్ వస్తుంది అనమాట. ఆ వాటర్ వచ్చేటప్పుడే ఈ బంగి జంప్ చేస్తారు. దాన్ని స్ప్లాష్ బంగి అంటారు. దాంట్లో మనకి 85 mm ఉంటుంది, 160 mm ఉంటుంది, 111 mm ఉంటుంది. అంటే మీటర్స్. 111 మీటర్స్ వరకు మనకి జంప్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఒక్కో దానికి ఒక్కోటి ఉంటుంది. 2,500లో మనమైతే బంగి తీసుకుంటాం. మినిమం 101 బంగి తీసుకుంటున్నాను. కాబట్టి అక్కడికి అయ్యేసరికి నాకు 2,500 అయిపోద్ది. వీడియోకి వేరే ఛార్జెస్ ఉంటాయని చెప్పాను కదా. అది ఒక వీడియో వచ్చేసరికి మనకి కెమెరాతో తీస్తారు DSLRతో. దాని ప్రైస్ వచ్చేసి 800 ఉంటుంది. మినిమం 3 నుంచి 5 వరకు రివర్ రాఫ్టింగ్ చేస్తాను. అది మనము మంచి బడ్జెట్లో ఎంచుకుంటే మాత్రం మినిమం దానికి కెమెరా కానీ డ్రోన్ కానీ ఇంక్లూడ్ అయిందే ఎంచుకుంటే మంచిది. ఎందుకంటే ఆ డ్రోన్ కానీ ఫోటోగ్రాఫ్ లేకపోతే దానికి వేరే ఛార్జెస్ వస్తాయి. కానీ ఇంక్లూడ్ అయిందని నువ్వు చూసుకున్నావు అనుకో, అది చాలా తక్కువ ఛార్జెస్ మాత్రం పడతాయి. మినిమం నేనైతే 16 కిలోమీటర్స్ తీసుకున్నాను. 16 కిలోమీటర్స్ తీసుకున్నాం అనుకుంటున్నాను. దానికి డ్రోను, DSLR ఫొటోస్ కూడా మనకి ఇస్తారు. మొత్తం ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. 1,600 అవుతుంది. 1,590 10 రూపీస్ GST పడుతుంది కాబట్టి 1,600 పడుతుంది. మిగతా ఏముందంటే అక్కడ నుంచి వాళ్ళే పిక్ చేసుకుంటారు. మన మొబైల్స్ అన్నీ వాళ్ళే పికప్ లొకేషన్లో తీసుకొని మన లగేజ్ అంతా వాళ్ళే పెట్టుకుంటారు బ్యాగ్లో. వాళ్ళే పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డేట్ అవుద్ది. మనము రివర్ రాఫ్టింగ్ సంబంధించింది 1 అవర్ మినిమం మనకైతే వాళ్ళు ఇచ్చేస్తారు అనమాట. దానికి మనకి సేఫ్టీస్ ఏంటి, ఆ సేఫ్టీ జాకెట్స్ కానీ ఏవైనా కానీ వాళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తారు. దాని గురించి మనం ఏం మనం ఏమని పెట్టాల్సిన దానికైతే మనకి సరైన కోచెస్, ట్రైనర్స్ కూడా 2 వస్తారు. 5 to 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న కోచెస్ వస్తారు మనతో పాటు 2. మన చుట్టూ డ్రోన్ ఫ్లై అవుతుంది. డ్రోన్ రాఫ్టింగ్ అనేసి ఉంటుంది. దాంట్లో నేను బుక్ చేసుకుంటాను.
మినిమం అయితే మనం 10 days ముందు బుక్ చేసుకుంటే మనకు స్లాట్ దొరుకుతుంది. 1500 ఉంటుంది. మినిమం 16 kilometers ఉంటుంది. 12 kilometers ఉంటుంది. అది 2 hours 30 minutes అయిపోద్ది మినిమం. మ్యాక్సిమం అయితే 3 hours పడుతుంది. ఈ 16 kilometers అనేది తక్కువలో తక్కువ 4 hours పడుతుంది. ఇంకా అనుకుంటే 5 hours పడుతుంది వాళ్ళు ఇచ్చిన టైంలో. కాబట్టి మనకైతే భయం ఉండదు. వాళ్ళు మనకి మళ్ళీ మధ్యలో చాలా వేవ్స్ అనేవి వస్తాయి. 9 types ఆఫ్ వేవ్స్ వస్తాయి. దానికి నేమ్స్ కూడా ఉన్నాయి. మనకు అంతగా క్లారిటీగా నేమ్స్ అయితే తెలియదు. ఎందుకంటే అక్కడ లాంగ్వేజ్ వేరు, మన లాంగ్వేజ్ వేరు. అది ఉత్తరాఖండ్ వెళ్తున్నాం. ఉత్తరాఖండ్ కాబట్టి అక్కడికి వెళ్ళేసరికి లాంగ్వేజ్ కూడా మారిపోద్ది. మొత్తం హిందీలో ఉంటుంది కాబట్టి మనం కొంచెం కష్టపడాల్సిందే. అయితే డ్రోను ఫ్లై అవుతుంది ఆటోమేటిక్గా. మనకి వేవ్స్ వచ్చిన ప్రతిసారి డ్రోన్ మన దగ్గర రిపేర్ అవుద్ది. మనం ఆ డ్రోన్ చూసుకుని మెయిన్ అయితే మనము ఏదైతే మనకి ఫోటోగ్రఫీ ఇంక్లూడ్ ఉందో, డిఎస్ఎల్ఆర్ ఇంక్లూడ్ ఉందో అది మాత్రమే చూస్ చేసుకోవాలి మన బడ్జెట్లో. మనమైతే తీసుకున్నాం. అది 4000, ఇది 1600 కాబట్టి ఇక్కడికే మనకి మినిమం దగ్గర 6200 అంతే అయిపోతుంది. ట్రావెలింగ్ వచ్చేసరికి ఒక 3000 అయిపోద్ది. అక్కడికే 9000 దాటింది. ఇప్పుడు ఫుడ్కి వస్తే ఇప్పుడు 2 nights రూమ్ అన్నాను కాబట్టి ఆ రూమ్ చాలా తక్కువ, 600 నుంచి 1200 ఉంటుంది పర్ నైట్కి. మనం తక్కువలో డార్మెంటరీ తీసుకుంటే 600 ఉంటుంది. మనతో పాటు చాలా మంది వస్తారు సోలో ట్రావెలర్స్ కాబట్టి మనకి ఏ భయం ఉండదు. వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే మనకి హ్యాపీగా అయిపోద్ది ట్రావెలింగ్ అనేది. కానీ దీంట్లో మెయిన్ ప్రాబ్లం వచ్చేసరికి మన ఫోన్స్ అనుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఫోన్లకి పోతాయని భయమే ఉండదు. ఎందుకంటే మనము ఉన్న రూమ్లో వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు లాకర్స్ కీస్ కూడా. మనం ఫోన్ కానీ ఏమైనా కానీ అందులో పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడికి వచ్చే మన 9200 400 అయిపోతుంది. ఇప్పుడు రూమ్కి వచ్చేసరికి అక్కడ 2000, అక్కడ 1000 అవుతుంది. అంటే 10200 అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి నేను ఏంటంటే నాకు సంబంధించినవన్నీ నేను ఆల్రెడీ కొనేసి పెట్టుకున్నా. మైక్ కానీ, ఇయర్బడ్స్ కానీ, బ్లూటూత్స్ కానీ అన్నీ నేను ముందే కొనుక్కున్నాను. అయితే నేను మన ర్యాఫ్టింగ్ గురించి నాకు భయం వేస్తుంది. ఎందుకంటే మొబైల్ తడిసిపోద్ది, నా భయమే లేదు. ఎందుకంటే వాళ్ళే మనం ఎక్కడైతే మనల్ని డ్రాప్ చేస్తారో స్టార్టింగ్ పాయింట్ దగ్గర, వాళ్ళే ఎండింగ్ పాయింట్ దగ్గర మన మొబైల్స్ కానీ లగేజ్ కానీ వాళ్ళే తీసుకొస్తారు. దాని గురించి మనం అయితే భయపడక్కర్లేదు. అయితే నెక్స్ట్ నుంచి వచ్చేసరికి స్క్రీన్ మీద తాజ్మహల్ ఇచ్చాడు ఇదంతా చెప్తాను రేట్ అని అనుకోవచ్చు. ఆ రిటర్న్ వచ్చేటప్పుడు రిషికేశ్ నుంచి హరిద్వార్ వచ్చేటప్పుడు, హరిద్వార్ నుంచి డైరెక్ట్ ఢిల్లీ ట్రైన్ తీసుకుంటే 4 hours జర్నీ ఉంటుంది. 4 to 6 hours జర్నీ. అక్కడ నుంచి ఢిల్లీ నుంచి మధురాకి అయితే డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి. 70 rupeesతో మనం మధురాకి అయితే రీచ్ అయిపోవచ్చు. మధురా స్టేషన్లో దిగ్గానే ప్రేమ్ మందిర్కి అయితే ఎటువంటి ఛార్జెస్ ఉండవు. మధ్యలో మనం ర్యాపిడో లేకపోతే బృందావనంకి వెళ్ళాలి కాబట్టి మనమైతే ఒక షేర్ ఆటో కానీ లేకపోతే ర్యాపిడో కానీ బుక్ చేసుకోవాలి. ర్యాపిడోకి అయితే మినిమం 60 to 80 అవుద్ది. షేర్ ఆటో అంటే 20-30తో అయిపోద్ది. మళ్ళీ ప్రేమ్ మందిర్కి వెళ్తే మాత్రం నైటే మెయిన్ విజిట్ చేయాలి. ఎందుకంటే అంత బాగుంటుంది లైటింగ్స్లో. కానీ మనకు ఉన్న టైంలో మనం ఏ టైంకి వెళ్తామో చెప్పలేం కాబట్టి మనం ఎస్టిమేషన్ టైమే తీసుకోవాలి. ఇంకా తాజ్మహల్ నెక్స్ట్ మళ్ళీ ఏ స్టేషన్లో దిగమో అదే మధురా స్టేషన్కి రిటర్న్ బృందావనం నుంచి వచ్చేయాలి. బృందావనం నుంచి వచ్చిన తర్వాత మధురా స్టేషన్లో దిగి మధురా నుంచి ఆగ్రాకి 30 rupees ఉంటుంది. ఎందుకంటే పక్కనే 30-40 kilometersలోనే ఉంటుంది ఆగ్రా క్యాంప్కి రీచ్ అయిపోతే అక్కడి నుంచి మనం ర్యాపిడో బుక్ చేసుకుంటే 70 అవుద్ది. 70తోని మన తాజ్మహల్కి ఎంట్రీ టికెట్ అయితే 50 rupees. కానీ మన లాంగ్ విజువల్ కూడా చూడాలనుకుంటే మ్యాక్సిమం 250 rupees అవుద్ది. లాంగ్ విజువల్ కూడా అంటే షాజహాను, ముంతాజు వాళ్ళ సమాధులు చూడాలనుకుంటే మనం 250 rupeesతో లోపలికి ఎంట్రీ అయితే మాత్రం మెయిన్ అయితే మనం తాజ్మహల్ చూడడానికి 50 rupees అవుద్ది. కానీ లోపలికి వెళ్ళి షాజహాన్ ముంతాజ్ సమాధులు చూడాలనుకుంటే మాత్రం మినిమం 250 rupees పే చేయాలి ఇండియన్స్కి అయితే. ఫారినర్స్కి అయితే 500 ఉంటుంది. ఇండియన్స్కి అయితే 250 ఉంటుంది. ఒకవేళ మనం ఓన్లీ తాజ్మహల్ చూసి వస్తాం అనుకుంటే మాత్రం 50. దానికి ఏం లేదు. కానీ ఒకవేళ మనం ఫస్ట్ ఎంట్రీ గేట్ నుంచి వస్తే మాత్రం మనకి చాలా లేట్ అవుద్ది టికెట్ కౌంటర్ దగ్గర. టికెట్ అయితే మనం ఆన్లైన్ తీసుకుంటే బెస్ట్. ఎందుకంటే ఆ స్కానర్ ఉంటుంది, స్కాన్ చేసి మనం తీసుకోవచ్చు కాబట్టి అదే సింపుల్గా ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళాక పేమెంట్లో డిఫరెన్స్ వస్తే మాత్రం మనం ఏం చేయలేం. అయితే ఈస్ట్ గేట్ వే నుంచి అయితే మనం సింపుల్గా వెళ్ళిపోవచ్చు. ఎక్కువ మంది క్రౌడ్ ఉండదు. మెయిన్ అయితే ఫ్రైడేస్ అయితే వెళ్ళకూడదు. ఫ్రైడేస్ అయితే హాలిడే, తాజ్మహల్కి నమాజ్ జరుగుతుంది కాబట్టి ఫ్రైడేస్ అయితే స్కిప్ చేసేయండి. మీ లిస్ట్లో ఉంటే మాత్రం ఫ్రైడే అయితే స్కిప్ చేసేయాలి. అయితే తాజ్మహల్ చూసాక తాజ్మహల్ నుంచి ఒక 6 kilometers ఉంటుంది ఆగ్రా రెడ్ ఫోర్ట్ అనమాట. అక్కడ నుంచి ఆగ్రా రెడ్ ఫోర్ట్కి 50 rupees. ఏ ఫారినర్స్ కానీ ఎవరికైనా సరే మొత్తం ఆగ్రా ఫోర్ట్ మొత్తం మనం విజిట్ చేయొచ్చు. దానికైతే మనకి ఏ ప్రాబ్లం లేదు. ఆగ్రా ఫోర్ట్ మొత్తం విజిట్ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ మనం ఆగ్రా క్యాంప్కి వచ్చేస్తే ఆగ్రా క్యాంప్ నుంచి
విజయనగరంకి సేమ్ 750 ఛార్జింగ్ ఉంటుంది. ఒకవేళ నార్మల్ ఎందుకంటే అటు నుంచి వచ్చినప్పుడు మనం బుక్ చేసుకున్నాం, మనం బుకింగ్ అవ్వదు ట్రైన్, కాబట్టి జనరల్లోనే మనం రావాలి. జనరల్లోనే వస్తాం కాబట్టి 400తో మనకి అయిపోద్ది. ఈ మధ్యలో మళ్ళీ ఫుడ్ ఉంటుంది కాబట్టి ట్రైన్లో ఒక 500 వేసుకున్నా, రూమ్స్లో ఒక 1500 వేసుకున్నా మనకి కరెక్ట్ బడ్జెట్లో సరిపోద్ది అంతా. ఇక్కడతో మన ట్రిప్ అయితే అయిపోద్ది. ఇప్పుడు దాకా వీడియో చూసుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. 50 లైక్స్ అయితే టార్గెట్ ఇచ్చాను, అది కంప్లీట్ చేసుకుంటే మన వీడియో అయితే కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అంతే, ఇంకేం లేదు. ముందైతే మన వీడియోని అయితే 50 లైక్స్ అయితే టార్గెట్ పెట్టాను, అది కంప్లీట్ చేయడానికి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.